ఇక ప్రతి పనికి మాలిన కౌంటర్ ప్రతి ఇప్పుడు ఇప్పుడు ఒక మాట చెప్తున్నా. నేను 19 సంవత్సరాలకు మున్సిపల్ కౌన్సిలర్ అయినా, 19 ఇయర్స్కి అయినా. నేను 19 సంవత్సరాలకు మున్సిపల్ కౌన్సిలర్ అయినప్పుడు ఈటెల రాజేందర్ ఏముండే అప్పుడు మీకేమన్నా తెలుసా? చెప్పగలుగుతారా? ఎవరన్నా చెప్పాలి, ఎవరైనా ఒకరు చెప్పాలి. ఇది 1985, 84, 86లో నేను మున్సిపల్ కౌన్సిలర్. కౌన్సిలర్ దాపేం రా ఎందుకు నేను కౌన్సిలర్ అన్నప్పుడు ఆయన చదువుకుంటున్నాడా? మరి సరే ఏడని ఉండను, కానీ నేనేమంటున్నా అంటే నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ చదువుకుంటున్నాడు. ఒకవేళ ఇండైరెక్ట్గా నన్నే అన్నాడు అనుకో, నేను లీడర్ అయినప్పుడు నువ్వు వీళ్ళు చదువుకుంటున్నావు, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? అట్లా ఫీల్ ఎందుకు అవుతున్నావు? ఏం పర్సనాలిటీ నీది? జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, వెంకటరెడ్డి, మా పర్సనాలిటీల ముందు అదొక పర్సనాలిటీ. అదేమన్నా ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఈటెల రాజేందర్ నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు నువ్వు ఇంకా రోడ్డు మీదకే రాలేదు, వీళ్ళు చదువుకుంటున్నావు, నీకెంత అంత అవసరమా నీకేమన్నా? చూసిన, నేను కూడా చూసిన. అవును, జగ్గారెడ్డి రౌడీగా మాట్లాడుతున్నాడు అని బీజేపీ లేదు కామెంట్స్ కూడా చూసిన. అవును, రౌడీలకు రౌడీనైతా, గుండగాలకు గుండగానే ఉంటా, తిట్టేటోనికి తిడతా, మంచోనికి మంచిగానే ఉంటా, చెడ్డోనికి చెడ్డగానే ఉంటా. ఎవరు నోరు జారితే నేను నోరు జారుతా, ఎవడ మర్యాద ఇచ్చి మాట్లాడితే నేను కూడా మర్యాద ఇచ్చి మాట్లాడతా. ఎస్, నువ్వు 1కి 4 సార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అంటున్నప్పుడు బరాబర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కౌంటర్ వేస్తారు. దాంట్లోకి అనుమానం ఏముంది దాంట్లో? కానీ నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నీ పర్సనాలిటీ నువ్వు పెద్దగా ఎందుకు ఊహించుకుంటున్నావు?